గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్డుపై మృతి చెందిన వానరాన్ని అలాగే వదిలేయకుండా అంత్యక్రియలు నిర్వహించి మూగ జీవాలపై మానవతను చాటుకుంది శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తి బృంద సేవా సమితి. తెనాలి విజయవాడ రోడ్లో ఆటోనగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డుపై వెళ్తున్న వానరం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. దీన్ని గమనించిన స్థానికులు పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తి బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీనుకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన కుర్ర శ్రీను సేవా సమితి సభ్యుల్ని కలుపుకొని తమ వాహనంలో ఆ వానర మృతదేహాన్ని బుర్రిపాలెం రోడ్డులోని మహాప్రస్థానానికి తరలించారు. అక్కడ ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం కార్యదర్శి జట్టి శివరామకృష్ణ ప్రసాద్, మల్లెల వాసు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈ రోజున ఉదయం 11:30 ప్రాంతాల్లో విజయవాడ వెళ్తూ ఒక బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న ఒక వానరం ఏదో బైక్ తగిలి చనిపోయినట్టుగా అతను గమనించాడు. అతను ఎవరో నాకు కూడా తెలియదు. మరి ఫోన్ చేసి ఇక్కడ రోడ్డు మీద ఒక వానరం పడిపోయి ఉంది, అనగా కోతి చనిపోయి ఉంది, ఏదో బైక్ తగిలినట్టుంది, చుట్టుపక్కల కోతులని అక్కడ అడావుడి చేస్తున్నాయి, ఇబ్బందికరంగా ఉంది, కొంచెం దీన్ని ఏదన్నా తీసుకెళ్ళిపోయి ఖననం చేసేటట్టుగా ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే మేమైతే ఆలోచన చేసి దీన్ని భూస్థాపితం చేద్దామని చెప్పి ఆలోచనతో మహాప్రస్థాన సేవా సమితి అధ్యక్షులు సెక్రటరీ గారు అయినటువంటి జట్టి శివరామకృష్ణ గారికి కూడా చెప్పాము. వారు కూడా ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనే కార్యక్రమంలో నిర్వహించాం. ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో హిందూ సాంప్రదాయ పద్ధతిగా మరి ఆ వాహనాన్ని తీసుకొచ్చి వానరాన్ని మరి ఈ రోజున ఇక్కడ బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో మరి హిందూ సాంప్రదాయ ప్రకారంగా, ఎందుకంటే రాముల వారికి చాలా ఇష్టమైన వ్యక్తి హనుమంతుడు, ఆ యొక్క జాతికి సంబంధించిన హనుమంతుడు సంబంధించిన దాన్ని కాబట్టి మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా దాన్ని చక్కగానే పూలు చక్కగా కుంకుమ పసుపు కొబ్బరికాయ కొట్టి దండేసి చక్కగా దాన్ని ఈ రోజున మరి భూస్థాపితం చేయడం జరిగింది.